తెరమేకల్ ఏబిఎం చర్చి స్థానిక సంఘ కాపరిని, అలాగే సర్వై పాస్టర్ గారికి, ఇక్కడ చేరవచ్చినటువంటి ప్రియమైన సంఘస్థులకు, స్త్రీ సమాజానికి వందనములు చెల్లిస్తున్నాను. మరి నేటి దినమున నేను మీకు అందరికీ తెలుసు కాబట్టి ఆల్రెడీ సర్వై పాస్టర్ గారు చెప్పారు. నేను రెవరెండ్ డాక్టర్ జి కిరణ్ కుమార్ గారి వైఫ్ని, సతీమణిని. నేను పాస్ట్ 3 years నుంచి, అంటే 2 years అయిపోయింది కంప్లీటెడ్, 3rd year అని సేవ చేస్తున్నాము. గంచహరిలో చేశాము ఫస్ట్ మొట్టమొదటిగా, తర్వాత సుల్లిపేటలో చేశాము. ప్రస్తుతము గ్రేస్ తెలుగు బ్యాప్టిస్ట్ టౌన్ చర్చ్ నందు మేము సేవ పరిచయం చేస్తున్నాము. ఇద్దరము బహుబలంగా వాడుకున్నట్లు మీరందరూ మీ ప్రాణంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చెప్తున్నాము. మరి నేటి దినము కొద్ది నిమిషములు మనము ఒక మనిషిని గురించి మనం తెలుసుకుందాము. అంటే ముఖ్యంగా స్త్రీ గురించి. ఇది స్త్రీల సమాజం కాబట్టి, స్త్రీల మీటింగ్ కాబట్టి మనము ఒక స్త్రీ గురించి తెలుసుకుందాం. లూకా సువార్త అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కాబట్టి అందరూ బైబిల్ తీయండి, టకటక నాకు అందిస్తా ఉండండి. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనము. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనము. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనము అందించండి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. థ్యాంక్ యూ. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. చాలా చిన్నది కదా లైన్, చాలా చిన్న లైన్, కానీ దీని వెనుక పెద్ద స్టోరీ ఉంది. ఓకే, మనకు ఇది ఈ స్టోరీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను ఆ స్టోరీ చెప్పాలనుకోవట్లేదు. ఆదికాండం 19వ అధ్యాయం చదివితే అక్కడ లోతు భార్య గురించి క్లియర్గా ఉంటుంది. ఆదికాండం 19వ అధ్యాయంలో మీరు తెలుసుకోవచ్చు లోతు భార్య గురించి. ఇక్కడ దేవుడు మధ్యధార సముద్రం గుండా వెళ్తున్నప్పుడు, అటువైపు వెళ్తూ ఉన్నప్పుడు మృత సముద్రం అనేది ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? మృత సముద్రము. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మృత సముద్రము దగ్గరకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యులు ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఒక్క మాట చెప్పాడు. ఏం చెప్పాడు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని చెప్పాడు. ఏం చెప్పాడు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతనంట కోడి పందెముల కోసము తన దగ్గర ఉన్నటువంటి కోడి పుంజును ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడంట. ఒక కత్తి కట్టి దాని కాలికి కత్తి కట్టి, తర్వాత అతని చేతిలో కత్తి పట్టుకొని అది ప్రతిదినము కత్తి చేత పొడవబడుతూ అది ప్రాక్టీస్ చేయబడతా ఉంది. దేనికోసము? కోడి పందెములో అది గెలవడానికి కోసమని ఒక మనుషుడు ఏం చేశాడు? కోడి పుంజును దాని కాలికి కత్తి కట్టి తన చేతిలో కూడా కత్తి పట్టుకొని ఆ ఫైటింగ్ చేస్తున్నట్టు ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నట్టు రోజు నేర్పిస్తా ఉన్నాడు. నేర్పిస్తున్నప్పుడల్లా కోడికి ఏమవుతుంది? కోడికి ఘాటు పడతానే ఉందంట. చివరికి ఒక రోజు వచ్చింది. ఏంటి? కోడి పందాలు పెట్టే రోజు వచ్చింది. ఆ రోజు ఏం చేశాడంటే అతను ఆ కోడిని పుంజును తీసుకొని వెళ్ళిపోయాడు. కోడి పుంజును తీసుకొని వెళ్ళి ఆ పందెంలో పెట్టినప్పుడు అది రోజు దెబ్బలు తింటూనే వచ్చింది కదా యజమాని చేత. ఆ కోడి పందెంలో వేరే కోడి పుంజు దాని మీదకి అటాక్ చేసినప్పుడు వెంటనే ఆ కోడి పుంజు సతమతమైపోయింది. తిరగమని కొట్టలేకపోయింది. ఎందుకంటే అది రోజు నేర్చుకుంది ఏంటి? తనకు ఘాట్లు పెట్టుకుంటూనే ఉంది, కానీ తను తిరిగి కొట్టలేని స్థితిలో ఆ ప్రాక్టీస్ చేయబడ్డది. కాబట్టి ఆ రోజు కోడి పందెంలో ఒక్క ఘాటుకే ఒక్కసారి ఎదురు కోడి కొంచెం ఎప్పుడైతే కొట్టిందో వెంటనే అది కృంగిపోయింది, చనిపోయింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే మనము కూడా ఎన్నో సంవత్సరాల నుండి, గత కాలంలో ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా మనం
చెప్పాడు? పదునైన మెసేజ్ అంట, పదునైన సందేశం, షార్ప్ మెసేజ్ సర్వీస్. దేవుడు ఎన్నో రకాలుగా ఈ లోకంలో ఉన్నప్పుడు 2000 సంవత్సరం క్రితము ఆయన ఏం చేశాడంటే లెందీ స్టోరీస్ చెప్పాడు. కొండ మీద ప్రసంగం మనకు తెలుసు కదా, ఎంతో సుదీర్ఘమైన ప్రసంగం అని. చిన్న చిన్న ప్రసంగాలు చెప్పాడు, పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పాడు, 3 రోజులు గల ప్రసంగాలు చెప్పాడు. అలాగే ఆయన క్లుప్తంగా ఉపమాన రీతిగా కూడా మాట్లాడాడు, ఉపమానాలు కూడా చెప్పాడు. చిన్న చిన్న స్టోరీస్ ద్వారా పరలోక రాజ్యం గురించి ఆయన సీక్రెట్స్ బయలుపరచకుండా ఎవరికి ఒక్కడికే తెలుస్తుంది. ఉపమానాలు ఎవరికి మాత్రమే తెలిస్తే, మనకు దేవుడు నమ్మిన బిడ్డలకు మాత్రమే తెలుస్తాయి, ఎవరికి తెలియదు, సాధారణకు తెలియదు అనమాట. ఆ సీక్రెట్స్ మనకే తెలుస్తాయి. పరలోక రాజ్య సువార్తను గురించే ఉపమానాలు ఉంటాయి. మొట్టమొదటి ఉపమానం ఏంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏమని ఉపమానం ఉంది? ఒక రైతు ఏం చేశాడు? పొలంలోకి వెళ్ళి విత్తనాలు వేసినాడు. అదే గుర్తుందా? అది మొట్టమొదటి ఉపమానము. దేవుడు ప్రతి ఒక్క ఉపమానముకు దాని అర్థమును చెబుతూ వచ్చాడు. కానీ ఇక్కడ మనకు అది అవసరం లేదు. మనకు ఇప్పుడు ప్రస్తుతం ఒక షార్ప్ మెసేజ్ సర్వీస్, పదునైన సందేశం దేవుడు ఇచ్చాడు. ఒకటే ఒక మాటలో ఏమని ఇచ్చాడు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని దేవుడు చెబుతున్నాడు. లోతు భార్య, రిమెంబర్ లార్డ్స్ వైఫ్, రిమెంబర్ లార్డ్స్ వైఫ్. కానీ మనము ఈ లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది అనే విషయంలో కొన్ని తలపులు మనం తలుచుకుందాం, కొన్ని అనుభవాలు, 5 అనుభవాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? పేపర్ పెన్ ఉంటే రాసుకోండి. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మొట్టమొదటిది ఏంటి? ఎందుకు జ్ఞాపకము చేసుకోవాలి. రెండవదిగా ఎలా జ్ఞాపకము చేసుకోవాలి. మూడవదిగా ఏ సందర్భంలో జ్ఞాపకము చేసుకోవాలి. నాలుగవదిగా ఏ విషయాల్లో జ్ఞాపకము చేసుకోవాలి. ఐదవదిగా జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనం ఏమి నేర్చుకోవాలి. ఓకే, మళ్ళీ చెప్పాలా? మొట్టమొదటిది ఏంటి? ఎందుకు జ్ఞాపకము చేసుకోవాలి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి అన్నాడు కదా. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవది, జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనము ఏమి నేర్చుకుంటాము. ఈ 5 అనుభవాలు మీ ముందు ఉంచుతాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. మహాకరుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళలో ఏటీఎం సంఘం చెన్నెకల్ గ్రామంలో నా ప్రభువా, నన్ను నుంచి నా ప్రభు ఒక పూరగా వాడుతున్న దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. అవును ప్రభువా, మట్టికి మన్నుకు పోలేని దాన్ని, నన్ను దుమ్ముకు ధూళికి పోలేని దాన్ని నా ప్రభువా, నాయన తండ్రి, నా ప్రభువా, మీరు నన్ను ఒక పూరగా వాడుకుంటున్న దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాము. నీ వాక్యము పదునైనది నాయన, 2 అంచుల గల ఖడ్గము నాయన, అది నాకును వారికి నీ దేవా ఎంతగానో పదునుగా పనిచేస్తుంది నాయన. అవును ప్రభువా, నా రక్షక, ఈ రాత్రి వేళలో ఇక్కడ చేరి వచ్చినటువంటి స్త్రీ సమాజం వారికి అందరికీ నాయన, అలాగే శబ్దయంత్రము ద్వారా వింటున్నటువంటి స్త్రీలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం నా ప్రభువా. ఈ రాత్రి వేళలో నాతో మాట్లాడి నీ పరిశుద్ధాత్మ శక్తి ఆనందం ఇక్కడ ఉంచుదురు కాకని ఏ సతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటి ఏంటి? వై షుడ్ వి రిమెంబర్ లార్డ్స్ వైఫ్? ఏంటండి తెలుగులో? ఎందుకు జ్ఞాపకము చేసుకోవాలి. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకము చేసుకోవాలి? మొట్టమొదటిగా మనకు తెలుసు, ఎప్పుడు మనము ఆరాధనలో మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటాం. ఏ జ్ఞాపకం చేసుకుంటాం? ప్రతి ఆదివారం నాడు ఆరాధనలో చేయి వేస్తున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనములో ఏమని రాయబడింది? నన్ను జ్ఞాపకము చేసుకున్నటమే దీనిని చేయుడి. రెండవదిగా మరి నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనము
దేనికోసం జ్ఞాపకం చేసుకోవాలి? మొట్టమొదటిగా యేసు ప్రభువు శరీరాన్ని రక్తాన్ని సాదృశ్యంగా పెట్టుకొని మనము ప్రతి పునరుత్థాన దినం రోజు మనము ఏమి జ్ఞాపకం చేసుకుంటాము? ఆ యేసు ప్రభువు శిలువ రక్తమును శరీరంలో జ్ఞాపకం చేసుకుంటాము కదా. రెండవదిగా మనము ఇంకోటి పరిశుద్ధ దినం ఆచరించాలనేది జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. వై షుడ్ వి రిమెంబర్ లార్డ్స్ వైఫ్? ఎందుకు మనము ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి? ఒకసారి గుర్తు చేసుకుందాము. రెండు విషయాలు చెబుతాను. ఈ రెండు విషయాలు ఏంటంటే, ఈ జ్ఞాపకం చేసుకోవడంలో, ఎందుకు జ్ఞాపకం చేసుకోవడంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సానుకూలమైనటువంటిది, రెండవది ప్రతికూలమైనటువంటిది. మొట్టమొదటిది సానుకూలమైనటువంటి ఉద్దేశము. సానుకూలమైనటువంటి ఉద్దేశం అంటే ఏంటి? పాజిటివ్ థింగ్స్. ఓకే, పాజిటివ్ గా ఆలోచించడం, అనుకూలమైనదిగా ఆలోచించడం. రెండవదిగా ప్రతికూలమైనదిగా ఆలోచించడం ఉద్దేశం. మరి ప్రతికూలమైన ఉద్దేశం అంటే నెగటివ్ థింగ్స్ ఆలోచించడం. రెండు విధాలుగా మనకు చూద్దాం, రెండు ఉద్దేశములు చూద్దాం. ఒకటి సానుకూలమైన ఉద్దేశము, రెండవది ప్రతికూలమైన ఉద్దేశము. వన్ ఈజ్ పాజిటివ్, ద అదర్ వన్ ఈజ్ నెగటివ్. సో సానుకూలమైనది ఏం చెబుతుందంటే బోధ చేస్తుంది, మనం చూద్దాం. రెండవది ప్రతికూలమైనది ఏంటంటే బుద్ధి నేర్పిస్తుందంట. అంటే బుద్ధి పొందుకోవాలి, బోధ పొందుకోవాలి, బుద్ధి పొందుకోవాలి. సానుకూలమైన ఉద్దేశము బోధ పొందుకోవటము మనకు ముందు నడిపిస్తుంది. ప్రతికూలమైనది ఏం చేస్తుందంట? బుద్ధి పొందడానికి మనకు నడిపిస్తుంది. అవును, బోధ బుద్ధి ఈ రెండు ఎక్కడ ఉన్నాయని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయము 4వ వచనము. త్వరగా తీయాలి, త్వరగా అందించాలి, టకటక చదవాలి. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4, 15 అన్నాను, 15 అన్నా 15 అన్నా ఒకటే. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలన నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవనియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. మొట్టమొదటిది ఏంటి? బోధ. నేను చెప్పిన ఉందా? బోధ అనే వర్డ్ వచ్చిందా? బోధ కలుగు నిమిత్తము మనకు వ్రాయబడి ఉన్నది. సానుకూలమైనటువంటి ఉద్దేశం ఎందుకు వ్రాయబడి ఉంది? మనకు బోధ పొందాలని, మనకు బోధ పొందాలని. రెండవదిగా ఏంటి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ వారందరూ ఏంటమ్మా? సముద్రములో నడిచిపోయి. ఇంకా చలో నెక్స్ట్ లైన్. సారీ, 10వ అధ్యాయం 11వ వచనం. 1వ వచనం చదివారా? 11వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. మొట్టమొదటిది ఏంటి? బోధ కలుగుటకై వ్రాయబడింది.
దేవుడు మనకు చూపిస్తున్నాడు. బుద్ధైన కలగాలి, బోధైనా కలగాలి, ఏదో ఒకటి మనం కలిగి ఉండాలి. బోధ ఏం చేస్తుందంటే ప్రోత్సాహం వైపు తిప్పుతుంది, బోధ ప్రోత్సహిస్తుంది. అదే బుద్ధి అయితే భయాన్ని మనలో పుట్టిస్తుంది. ఖచ్చితంగా పుట్టించాలి. బుద్ధి అనేది భయం పుట్టించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది అందరికి తెలిసిన విషయమే. ఒక రిక్షా పుల్లర్, ఆయన కూతురు రీసెంట్గా కాదు, ఒక 2 years బ్యాక్ బాగా వైరల్ అయిన విషయము. రిక్షా పుల్లర్ అంటే రిక్షా తొక్కే అతని కుమార్తె చాలా కష్టాల్లో ఉంది. ఫైనాన్షియల్ క్రైసిస్, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఒక రిక్షా తొక్కే వ్యక్తి యొక్క కుమార్తె నేను ఐఏఎస్ చదువుతానా అంటే డబ్బు ఇవ్వలేని స్థితి. అయితే ఒక్కటే అడిగిందంట. ఏమని అడిగింది? తండ్రి, నాకు ఒక్కసారి నాన్న నాకు ఒక 5,000 ఫోన్ కొని చాలు అని. ఏమడిగింది? 5,000 ఇవ్వు, నేను ఫోన్ కొనుక్కుంటాను, ఆ ఫోన్ కొనుక్కొని నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అన్నదంట. అయితే ఆ రిక్షా పుల్లర్ ఏం చేసినాడు, రిక్షా వ్యక్తి ఏం చేసినాడు, 5,000 తెచ్చేసినాడు. ఆ అమ్మాయి ఫోన్ కొనుక్కుంది, దాంట్లోని ఆన్లైన్ కోచింగ్ తీసుకుంది. ఏమైంది? కలెక్టర్ అయింది. అదే ఒక వ్యక్తి యొక్క కుమార్తె అదే విధంగా ఫోన్ కొనుక్కుంది, ఫోన్ తీసుకుంది. ఫోన్లో ఫేస్బుక్, ట్విట్టర్, తర్వాత ఇన్స్టాగ్రామ్, ఏమంటే వాట్సాప్, ఏదంటే ఏది చూసుకుంటూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ వచ్చి ఆఖరికి సూసైడ్ చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఎవరు బోధ పొందారు, ఎవరు బుద్ధి పొందినారు చెప్పాలి? మీరే చెప్పాలి. ఎగ్జాంపుల్ 2 చెప్పినారు. బుద్ధి పొందింది ఎవరు? బుద్ధి ఎవరిని చూసి మనం బుద్ధి పొందుకోవాలి? ఈ సూసైడ్ చేసుకున్న అమ్మాయిని చూసి బుద్ధి పొందుకోవాలి. బోధ ఎవరి నుంచి పొందుకోవాలి? రిక్షా తొక్కే వ్యక్తి యొక్క కుమార్తె కలెక్టర్ అయింది కదా, ఆ అమ్మాయిని చూసి మనము బోధ పొందుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అంతే. ఓకే, మన బైబిల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఎవరెవరు అంటే మనం చూస్తాము, మన జీవితంలో మనకు బోధ నేర్పించే వాళ్ళు ఉన్నారు, బుద్ధి నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. అరటి తొక్క పడింది. పడిన వెంటనే మనం దాన్ని చూసి పక్కకు పోతామా, దాని మీద కాలేసి తొక్కుతామా? ఎందుకు పక్కకు పోతాము? జారి పడతామని. లేదు, నేను దాని మీద తొక్కుతాను అని పోయి తొక్కితే నడుములు అక్కడే విరిగిపోతాయి. అట్లనే మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అరటి తొక్కనే కాకుండా రైల్వే స్టేషన్ ట్రాక్ ఉంటుంది, రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, రైల్వే ట్రాక్ పైన పోయి తల పెట్టి రైలు వస్తే బాగుంటుంది అని అనుకుంటారా? ఎవరు అనుకోరు. చనిపోతామని తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాము, రైల్వే ట్రాక్ మీద తల పెట్టి పడుకోము. అలాగే కరెంటు బోర్డు ఉంది కదా, ఈ కరెంటు బోర్డులలో స్విచ్ సరిగా పనిచేస్తలేదు అనుకుందాం. ఒకవేళ దానికి వేలు పెట్టి చెక్ చేస్తామా, టెస్టర్ పెట్టి చెక్ చేస్తామా? టెస్టర్ యూజ్ చేస్తాం. వేలు పెడితే ఏమవుతుంది? కరెంట్ షాక్ పడుతుంది. ఇవన్నీ ఏంటి? బుద్ధి నేర్పిస్తాయా, బోధ నేర్పిస్తాయా? బుద్ధినా బోధన? బాగా క్లియర్గా చెప్పండి. అరటి తొక్క, రైల్వే ట్రాక్, తర్వాత కరెంట్ స్విచ్ బోర్డులలో మనం చేతులు పెడితే ఏమి నేర్పిస్తాయంటే బుద్ధి నేర్పిస్తాయి. వెరీ గుడ్. బుద్ధి నేర్పిస్తుంది. బుద్ధి అంటే మనకు విచక్షణ జ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి వెంటనే దాంట్లో వెళ్తే షాక్ కొడుతుందా? అరటిలో కొన్ని తొక్కితే కింద పడిన అడుగులు ఉంటే మనకు అర్థమవుతుంది. సో బుద్ధి పొందుకోవడము, బుద్ధి మనం చూసి తెలుసుకుంటాము, బోధ మనం విని తెలుసుకుంటాము. వినటం వలన ఏమవుతుంది? విశ్వాసం కలుగును. వినటం వలన, బోధ వినటం వలన మనం విశ్వసిస్తాము. ఇంకా ఫెయిత్, కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది అనమాట. అదే బుద్ధి అనేది మనం చూసి అరే వాడు పడ్డాడురా, ఇంకోసారి తగ్గిపోకూడదు అనుకుంటాం.
భక్తుడు కదా. అబ్రహాము దగ్గర నుండి విశ్వాసము నేర్చుకోవాలి, దావీదు దగ్గర నుంచి యథార్థ ప్రవర్తన నేర్చుకోవాలి, యోసేపు దగ్గర నుంచి పరిశుద్ధత నేర్చుకోవాలి. పరిశుద్ధత ఉందా లేదా? యోసేపుకు తప్పు చేశాడా? తప్పు చేయలేదు, పారిపోయాడు. ఆయన తప్పు జరగాలి అని ఒకరు అటాక్ చేసినా కూడా దానిలో పాలి భాగస్తుడు కాడు. మనం అలా ఉన్నామా? ఏదైనా సులువుగా చిక్కులు పెట్టి పాపం వైపు మనం చూస్తున్నామా? అటువంటి వైపు మనం చూస్తుంటే ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవా, సులువుగా చిక్కులు పెట్టి పాపము, నా చేతిలో మొబైల్ ఉంది, ఇట్ ఈస్ ఎ టైనీ జైంట్, ఆ దాన్ని చూసి నేను లొంగిపోకుండా కాపాడు నాయనని ప్రార్థన చేయాలి. పొద్దు సమానం స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా. సెల్ ఫోన్ ఉంటే ఏం చేస్తుంటామో, పొద్దు సమానం సెల్ ఫోన్ పెట్టుకొని రాత్రి నిద్ర కూడా పోదు. చాలా మంది జీవితం మనం ఎలా ఉన్నాం సాయంలో చెప్పారు. సో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఈ లోకంలో మనం నేర్పించినాడు, రిమెంబర్ లార్డ్స్ వైఫ్. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి అని చెప్పాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మాటను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. మనమందరము కూడా బోధైనా పొందాలి, బుద్ధైనా పొందుకోవాలి. దేని చూసి? మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి. బోధైనా పొందాలి, బుద్ధైనా పొందాలి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవదిగా మనం చూస్తున్నాము. రెండవది ఏంటి? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే జ్ఞానపూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానం ఉపయోగించాలి. మనం జ్ఞానం లేకుండా జీవిస్తే ఈ లోకంలో ఎవరు జ్ఞానవంతులు? మన బైబిల్ గ్రంథంలో కింగ్ సోలమన్ కదా, వైజ్ మ్యాన్. ఎవరు వచ్చారు ఆయన జ్ఞానం తెలుసుకోవడానికి? షేబా దేశపు రాణి వచ్చిందంట. అలా మన జ్ఞానం తెలుసుకోవడానికి అనేకులు రావాలి. అటువంటి జ్ఞానం కలిగినటువంటి కింగ్ సోలమన్, రాజైనటువంటి సొలొమోను మనము జ్ఞానపూర్వకంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆలోచన మనం బుద్ధిపూర్వకంగా చేయకూడదు కదా. ఆలోచన ఉంటే మనం ఏదైనా మంచి చేస్తాం. ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే జ్ఞానపూర్వకంగా, ఆలోచన పూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలి. 3వ పాయింట్ ఏంటి? ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి? ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకంటే మనుష్య కుమారుని దినములు దగ్గరగా వస్తున్నాయి. రాకడ దినాలు దగ్గరగా వస్తున్నాయి. చూద్దాం, లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనంలో ఏమని రాయబడి ఉంది? లూకా సువార్త 17:26, నోవహు దినములు నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములు కూడా చదువుతుంది. మనుష్య కుమారుని దినములు ఏ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి? మనుష్య కుమారుని దినములు. నోవహు దినములు ఎలా జరిగాయో జ్ఞాపకం చేసుకోండి. ఆ టైంలో ఆయన వెళ్ళి సువార్త సేవ ప్రకటించాడు. కానీ ఈ 120 సంవత్సరాలు ప్రకటించిన అరే ఏంటి భయ్ నువ్వు చెప్పేది? అది నా భాషలో చెప్తున్నాను. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఆకాశం నుండి మంచు కురుస్తుంది కానీ ఏ రోజున వర్షం పడిందా? పడలేదు. ఇప్పుడు ఇంటి మొత్తం వర్షం పడుతుందంటే ఎవరైనా నిద్రపోతున్నారా? దయచేసి ఎవరు నిద్రపోతండి, వినండి. బోధ మనం విని నేర్చుకోవాలి. ఓకే, బోధ చెప్పేటప్పుడు లేఖనములు కరెక్ట్గా చెప్తున్నారని మీరు కూడా గుర్తుపట్టాలి. అలా ఉండాలి. సరే, నోవహు దినములలో ఉండినట్లు జరుగునట్లు మనుష్య కుమారుని దినములు కూడా జరుగును. అలాగే 28వ వచనంలో ఏమని రాయబడి ఉంది? లోతు దినములలో జరుగునట్లు మనిషి కుమారుని దినాలు కూడా అలాగే ఉంటాయంట. లోతు దినములో సొదొమ గొమొర్రా పట్టణము ఎంతో సుందరమైనది. ఆ పట్టణములో లోతు భార్య, ఆయనకు ఉన్నటువంటి 2 కుమార్తెలు. ఆ పట్టణములో నాశనం చేయాలని దేవుడు తలిచినప్పుడు
కమిట్ ఎనీ తప్పు చేస్తే వెంటనే ఒప్పుకోవాలి. ఎవరిలాగా? దావీదు ఒప్పుకున్నాడు. ఆయన ఇప్పుడు పాపి కాదు, దావీదు పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఓకే, తప్పు చేసినప్పుడు ఒప్పుకునే విధంగా మనం ఉండగలిగితేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అందుకని మనుష్య కుమారుని దినములలో మనం ఉన్నాము. మనుష్య కుమారుని దినములు చాలా సమీపంగా ఉన్నాయి. 30వ వచనము ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము వరకు ప్రత్యక్షమగు దినమును మనుష్య కుమారుని దినములు ఎంత ఘోరమైన దినం. అప్పుడు మొట్టమొదటిగా ఎంత దీనుడుగా వచ్చాడు, మన కోసం వచ్చాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనుషుని పోలికగా ఉన్నాడు కదా, రిక్తునిగా చేయబడ్డాడు, విధేయత చూపించినాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన నామము పరలోకమందుకి ఇవ్వబడినది. ప్రతి ఒక్కరూ మనమందరం కూడా ఆయన నామమును భజిస్తున్నాం, పూజిస్తున్నాం, కొనియాడుతున్నాం కదా. ఎందుకంటే ఆయన దీనుడుగా అప్పుడు వచ్చాడు. ఇప్పుడు అలా రాడు. మనుష్య కుమారుని దినములు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నోవహు దినములలో ఎలా ఉంది? ఓడ ఒక్కటి, ఓడలో 8 మాత్రమే రక్షణ పొందినారు. లోతు దినములలో ఎంతమంది రక్షణ పొందినారు? 3 మాత్రమే. ఒకరు మాత్రమే ఏమైనారు? వెనక తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయినారు. అందుకని మృత సముద్రం దగ్గర వెళ్తున్నప్పుడు శిష్యులతో ఆయన అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకన్నాడంటే అక్కడ సముద్రం పక్కన ఇసుకలో ఆ ఉప్పు స్తంభం కనిపించిందట. ఇప్పటికీ కూడా, నేటికి కూడా ఆ ఉప్పు స్తంభం అక్కడే ఉంది. ఎవరిది? లోతు భార్య. లోతు భార్య పేరు ఎక్కడైనా రాయబడి ఉందా? లేదు. కానీ యూదుల సంప్రదాయాల్లో ఒక చోట రాయబడి ఉందని మనం హిస్టరీ చూస్తాం, చరిత్రలో చూస్తాం. ఆ పేరు ఎడిత్. ఎడిత్ అంటే ఏంటంటే ఆశీర్వాదము, లేకపోతే సంపద. ఆమె పేరుకి అర్థము ఆశీర్వాదము లేదా సంపద. మనం దాని గురించి ముందుకు వెళ్దాము. 4వది ఏంటిదంటే, 4వది ఏంటి? ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి? త్వరగా ముగిస్తాను. ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యకు ఎన్ని అవకాశాలు వచ్చాయో మనకు తెలుసు. ప్రభు అన్ని అవకాశాలు ఇచ్చాడట. అబ్రహాము ఎవరు? లోతుకు బావ అయినా అయ్యుండొచ్చు, మామ అయినా అయ్యుండొచ్చు. మన సైడ్ మామ అంటారు, కొన్ని సైడ్ మా బావ అంటారు కదా. అప్పటి కాలంలో కూడా అబ్రహాము లోతు భార్యకు మామ అన్న బావ. ఆయన ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఉన్నప్పుడు ఆమె విశ్వాసము నేర్చుకోదు. రెండవదిగా చెప్తాను, ఆయన భర్త లోతు నీతిమంతుడు. ఆయన దారి గుండా వెళ్తున్నాడు. అక్కడ వెళ్తూ ఉంటే ఎవరు కనిపించారండి? యెహోవా దేవుడే మెల్కీసెదెకులాగా, ప్రధాన యాజకుడిలాగా ఆయన కనిపించాడు. ఎవరు నీతిమంతుడు? లోతు నీతిమంతుడు. ఎలా చెప్తాము? అబ్రహాము దేవునితో మాట్లాడాడు, అయ్యా 10 మంది నీతిమంతులుంటే రక్షిస్తాడు. ఒక్కరున్నా రక్షిస్తారా? 5 మంది దగ్గర చివరికి 5 మంది కాడికి వచ్చినాడు. అక్కడ 5 మంది కూడా కనపడలేదు. కానీ లోతు నీతిమంతుడు. ఎందుకంటే ఆయన భక్తిగా జీవించినాడు. అబ్రహామును వెంట పెట్టుకొని అబ్రహాము ఎలా చేస్తాడు? కాకపోతే ఒకటి చేయలేదు. లోతు గుడారంలో నివసించినాడు, బలిపీఠం అబ్రహాము గుడారంలో నివసించాడు, బలిపీఠం కట్టాడు. లోతు ఇల్లు కట్టుకున్నాడంటే, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. కానీ బలిపీఠం మాత్రం కట్టలేదు. అది డిఫరెన్స్ లోతుకు అబ్రహాముకు. అబ్రహాము ఎంతో విశ్వాసులకు తండ్రి అయినా కూడా ఆమె మాత్రము విశ్వసించలేదు. రెండవదిగా ఆమెను ఏదో ఒక రకంగా మార్పు తీసుకుని రావాలని నీతిమంతుడైన భర్త ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఏం చేసింది? వెనుక తిరిగి చూసి ఉప్పు స్తంభం
నీతిమంతురాలుగా చేయబడ్డాడు. మూడవదిగా ఆ నీతిమంతునికి ఎవరు కనిపించినారు? మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు కనిపించాడు. దేవుడే ప్రత్యక్షమైనట్టు. మెల్కీసెదెకు అంటే ఎవరు? మన దేవుడు, షాలేము రాజు. ఆయన కనిపించినప్పుడు, ఆ ప్రధాన యాజకుడు కనిపించినప్పుడు ఆయన ఆహ్వానించి ఇంటికి తీసుకొని వచ్చి ఆయనకి ఎంతో పరిచర్య చేసినాడు. కానీ సొదొమ దగ్గర ఏం లేదు, విశ్వాసం లేదు, నీతి లేదు. ఆ ప్రధాన యాజకుడిని అంగీకరించడం కూడా లేకపోయింది. చాలా బాధకరం. చివరికి ఎవరు వచ్చారు ఇంటికి? వారిని తీసుకొని వెళ్ళడానికి ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళని తీసుకోవడానికి ఎవరు వచ్చారండి? దేవదూతలు ఇద్దరు వచ్చారట. కనీసం ఇప్పుడున్న కాపాడుతామని దేవుని దూతలు కూడా వచ్చారు. దేవుని దూతలు వచ్చినా కూడా ఆమె విశ్వసించలేదు, వాళ్ళు నమ్మలేదు. దేవుని దూతలను కూడా నిరాకరించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము. చూడండి ఎంత ఘోరం, ఘోరాతి ఘోరమైనటువంటి స్థితి. ఎంతమందిని తన జీవితాల్లో దేవుడు తీసుకొని వచ్చినా కూడా ఆమె విశ్వాసులకు తండ్రి నెరిగి ఉండి కూడా విశ్వాసం నేర్చుకోలేదు. నీతిమంతుడైన భర్తను కలిగి ఉండి కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. ఆశీర్వదించే యాజకుడు కనిపించినా కూడా ఆశీర్వాదం పొందుకోలేకపోయింది. రక్షించడానికి ఇద్దరు దూతలు వచ్చారు, వారి రక్షణ పొందుకోలేకపోయింది. తన జీవితంలో ఈ 4 పోగొట్టారు. ఏ విషయాలు? 4 విషయాలు. విశ్వాసం పొందుకోలేదు, నీతిమంతుడిగా చేయలేదు. తర్వాత ఎవరు కనిపించినారు? యాజకులు కనిపించినారు కదా, వాళ్ళు ఆశీర్వదించడానికి వచ్చారు. ఆయన ఆశీర్వాదము పొందుకోలేకపోయింది. చివరికి ఏం పొందుకోలేదు? రక్షణ కూడా పొందుకోలేక ఉప్పు స్తంభముగా మారిపోయింది. వెనక తిరిగి చూసిన పేరులో ఒక పేరేది? సంపద. మనం తెలుసుకున్నాం కదా ఇందాక. ఏంటంటే సంపద, ఆశీర్వాదం. ఆమె ఆశీర్వాదం పొందుకోలేదు కానీ సంపద మాత్రం దండి పొందుకుంది. ఆ సంపద కోసమే ఆమె అయ్యో ఇంత సంపద ఉంది కదా, సొదొమ గొమొర్రా పట్టణమును విడిచిపెట్టిపోతున్నాం కదా అని దేవుడు చెప్పిన మాటను తృణీకరించి, ఆ దూతలు చెప్పిన మాటను తృణీకరించి ఆమె ఏం చేసింది? వెనుక తట్టు తిరిగి చూడగానే అక్కడే ఆన్ ద స్పాట్ ఉప్పు స్తంభం పనికి రాకుండా అయిపోయింది. ఉప్పు స్తంభము అసలు పనికే రాని ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇప్పటికి కూడా నేటి వరకు కూడా ఆ ఉప్పు స్తంభం అక్కడ బుద్ధ సముద్రం దగ్గరే ఉండిపోయింది. సో ఐదవదిగా మనం చూద్దాము. 5వ విషయము మనం జ్ఞాపకం చేసుకుందాము. యేసు ప్రభుల వారు చెప్పారు కదా, ఎంత మంచి మాట, లోతు వారిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. తర్వాత అయినా కూడా ఎవరు కూడా మనం పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆ విషయం చెప్తారు. అబ్రహాము తన కొరకు గుడారం వేసుకున్నాడు, బలిపీఠం కట్టాడు. లోతు ఇల్లు కట్టుకున్నాడు కానీ బలిపీఠము వేసుకోలేదు. He was least bothered about spiritual things. ఆత్మీయతలో చాలా తగ్గి ఉన్నాడు. ఆయనలో ఆత్మీయ లోపాలు లోతులు. కాబట్టి మనిషి కుమారుని దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి, నోరు దినాలు, లోతు దినాలు. ఈ 2 జ్ఞాపకం చేసుకుంటే మనకు మనిషి కుమారుని దినాలు అర్థమైపోతాయి. దొంగవరి వస్తాను, ఎలా వస్తాడో మనకు తెలియదు. అంతవరకు మనం కాపాడుకోవాలి. మన విశ్వాసమును తుడమట్టుకు కాపాడుకోవాలి. ఎంత తుడమట్టు కంటే తుది శ్వాస వదిలేంత వరకు మన జీవితంలో మనము దేవుణ్ణి విశ్వసించాలి. ఎక్కడ రాయబడింది ఇది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో లాస్ట్ లైన్ ఉంది. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు. 5వదిగా చూస్తాము, జ్ఞాపకము చేసుకోవడం వల్ల ఏమి నేర్చుకుంటాము? చాలా చిన్నది కదా, ఏం నేర్చుకుంటాం? కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. మనము లోతు బాగా జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి? ఏం బెనిఫిట్స్ వస్తాయి? బుద్ధి అయినా రావాలా, బోధ అయినా రావాలి. ఏదో ఒకటి మనకు రావాలి. బుద్ధి కావాలా, బోధ కావాలా? ఏం నేర్చుకుందాం మనం? దేవా మనం అడగాలి, దేవా నన్ను క్షమించు.
లోతు భార్యను చూస్తున్నామయ్యా, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఆమె వల్ల ఆమె ఉప్పు స్తంభం ఎలా అయిపోయిందో మిమ్మల్ని నాకూడదయ్యా. ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా, ఎందుకంటే మేము కూడా అలాంటి జీవితం ఉండకూడదని. అదే మనం నేర్చుకోవాలి. లోతు భార్యలాగా మనం ఉండదు. అసలు ఇంకా ఎవరైనా రాయకుండా ఉందా? రాతి గుండె కలిగి జీవిస్తున్నామా? ఇంకా ఈ రాత్రి ఎవరైనా మారు మనసు పొందుకోకుండా రక్షణ ఆనందం లేకుండా జీవిస్తున్నామా? ఇంట్లో కూర్చొని టీవీలు, సీరియళ్ళు, సినిమాలు అన్నీ చూస్తున్నామా? బోధ ఎన్నో వదిలిస్తున్నాం. మనం సంఘంలో ఎన్నో లేఖనాలు పరిశీలిస్తున్నాము. దేవుడు ఎలా వస్తాడు? మనుష్య కుమారుని దినాలు, నోవహు దినాలన్నా చెప్పినారు. నోవహు టైంలో వెళ్ళి చెప్పినారు, ప్రకటించినారు. ఇప్పుడు కూడా సువార్త ప్రకటింపబడుతున్నది. లోతు దినములో కూడా సొదొమ గొమొర్రా పట్టణము నాశనమైపోతుందని చెప్పారు. ఒకరు ఇద్దరు మాత్రమే లోతు దినాల్లో బయటపడ్డారు. అక్కడ నోవహు దినాలు 8 మంది. ఇప్పుడు మనుష్య కుమారుని దినాలు ఎప్పుడు ఏ వేళ వచ్చినా మనకు తెలియదు. ఆయన రాకడ అర్ధరాత్రి వేళ వస్తుందా? మనం నిద్రపోతున్నప్పుడు వస్తుందా? దొంగ వస్తానన్నాడు కదా. ఇట్లా మన పరిస్థితి. మనం ఏం చేస్తున్నప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే ఆమె లాంటి జీవితం. సంపద వైపు చూడొద్దండి. ఎన్నో బిల్డింగ్స్ ఉండొచ్చు, ఎంతో డబ్బు ఉండొచ్చు, ఎంతో ధనం ఉండొచ్చు, ఎంతో బంగారం ఉండొచ్చు, ఎన్నో విధాలుగా ఐశ్వర్యం కలిగి జీవిస్తుండొచ్చు. మోషే ఏం చేశారు? ఏమన్నాడు మోషే? ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమన్నాడు మోషే? ఐగుప్తు ధనము ఏంటంటే మీకు వాక్యం రాదా? ఈ లోకము ధనము ఏంటంట? ఐగుప్తు ధనము పాపముతో కూడినది కాబట్టి అది వద్దు అనుకున్నాడు. తల్లి ఎవరు? అసలు తల్లి ఎవరండి? యోకేబేదు. కానీ ఆయన ఎవరి కుమారుడు అనిపించుకోకూడదు అనుకున్నాడు? ఫరో కుమార్తెను కుమారుడు అనిపించుకోకుండా ఆయన ఏం చేశాడు? ఈ లోకము పాపభోగములో అవసరం లేదనుకున్నాడు. అందుకోసమే ఆయన ఎక్కడున్నాడు మనకు తెలియదు. మోషే ఈ లోకంలో చనిపోయినట్టు ఎక్కడ రాయబడలేదు. ఆయన దేవుడి దగ్గర మళ్ళీ వస్తాడు. కానీ అప్పుడు మనం ఉంటాము, ఎత్తబడ్డ గుంపులో ఉంటాము. పరలోకం అది 7వ సంవత్సరంలో బిందులో ఉంటాము. ఆ టైంలో మోషే ఇంటికి వస్తాడు. మోషే ఇంకొకరు ఎవరు సరే ఏరియా పర్ణశాల కడతామని ఒకసారి దర్శనం వస్తుంది కదా. పేతురు వాళ్ళు ఆ ఇద్దరు ఎవరో కాదు, ఇద్దరు సాక్షులు ఎవరో కాదు, మోషే ఏరియా వస్తారు. అటువంటి జీవితం కలిగి జీవించాలి మనము. ఈ లోకంలో ఎన్ని రకాలుగా మనం జీవించినా, ఎంత సంపద కలిగి జీవించినా అదంతయో భూమి మీద వ్యర్థము అని సొలొమోను రాజు ప్రసంగి గ్రంథంలో రాశాడు. ఈ రాత్రి వేళలో ఒకసారి కళ్ళు మూసుకుందాం. మనం పశ్చాత్తాపం కలిగి జీవిస్తున్నాం. దయచేసి అందరి కళ్ళు మూసుకునండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యను రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. బిల్లీ గ్రహం గారు తెలుసా మీకు? బిల్లీ గ్రహం గారు ఆయన గొప్ప సేవకుడు. ఆయన ఏం చేశారంటే ఒక బైబిల్ ఇల్లు, బైబిల్ స్కూల్, ఒక రూమ్లో ఆయన జాన్ వెస్లీ గారిని చూడడానికి, ఆ రూమ్లో అన్నీ కంప్లీట్గా ఆయన గురించి ఉంటే చూడడానికి వెళ్ళాడు. అందరూ కాలేజ్లో ఉండే స్టూడెంట్స్ అందరూ బస్ దిగి అందరూ టక్కటక్క చూసేసారు. అందరూ ఎక్కిపోయారు. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఏం చేస్తాడు? అరే అందరూ ఉన్నారు కానీ ఒక్కడు మాత్రం లేడు. ఏది కౌంట్ మళ్ళీ కౌంట్ చేశాడు. మళ్ళీ ఒకటి తక్కువ వస్తున్నాడు. మళ్ళీ ఆయన లోపలికి పోయి చూసి వచ్చాడు. జాగ్రత్త రూమ్లోకి వెళ్ళి చూసి వస్తే ఒక్కడు మాత్రం ఆయన ఒక గోడ సంచి వేసి చోట అక్కడ పాదములు పెట్టుకుని, మోకాలు పెట్టుకుని ఒక గుంతలుగా తోగుతున్నాయి. అంటే ఆయన ప్రార్థన చేసి గొయ్య అయిపోయిందంట మోకాలు. ఆ గుంతలలోనే కాలు పెట్టినాడు, మోకాలు పెట్టి ప్రార్థన చేశాడు. దేవా నాతో మాట్లాడయ్యా అని చెయ్యి పెట్టి, నేను నీకు ఒక శపథం చేస్తున్నాను. I want to keep a promise. ఏంటంటే I will never commit any sin from now Lord అని అన్నాడు. ఒప్పుకున్నాడు, పాపమును ఒప్పుకున్నట్టు
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో ఒక్కసారి దేవుడు అడుగుతాడు, బిలీగ్రామ్ గారు నేను ఇంకెప్పుడు పాపము చేయనన్నాడు. he never committed any sin from that day. అలాగే మీరు కూడా ఒక్కసారి పాపం ఒప్పుకుంటారు కదా, నమ్ముకున్న వాళ్ళు ఒక్కసారి పాపం ఒప్పుకుంటారు. దేవా నేను పాపిని, నేను బాప్టిజం తీసుకుంటానయ్యా అని మీరు ఒక్కసారి ఒప్పుకుంటారు. అయినా ఇంకా ఏదైనా పాపంలో ఉన్నారా? If you have any sinful nature, Lord forgive me Lord అని అడగండి. దేవా నన్ను క్షమించయ్యా, నా పాపములు కడుగయ్యా, ఈ సోపుతో నా హృదయమును తుడిచెయ్యా, తెల్లగా చెయ్యయ్యా, వెలిగి కలిగిన హృదయము నీకు అంగీకారమయ్యా. ఒకవేళ ఈ రాత్రి వేళలో దేవుడు నీతో మాట్లాడితే తక్షణమే నువ్వు అడుగు దేవునికి, దేవా నన్ను క్షమించయ్యా, ఇక ఎప్పటికీ నేను పాపము చేయనయ్యా, ఇక ముందుకు నేను పాపము చేయను, ఇక ముందుకు నేను సీరియల్స్ చూడను, ఇక ముందుకు నేను సినిమాలు చూడను, ఇక ముందుకు నేను బూతు మాటలు మాట్లాడను, ఇక ముందుకు నా జీవితం మంచిగా మారిపోవాలయ్యా అని ప్రార్థన చేసుకోండి. దేవుడి రాత్రి వేళలో నీ పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను తడుతున్నాడు. తలుపు దగ్గర, నీ హృదయమైన తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. దేవుడు నిన్ను ఎప్పటికీ ఆయనతో పాటు సదాకాలము భోజనము బల్ల ఎదుట కూర్చోబెడతాడు. అటువంటి శాశ్వతమైన రాజ్యములో నీవు ఆనందంగా ఆయనతో పాటు ఉండాలంటే నేటి దినమే మారు మనసు పొందుకో, పశ్చాత్తాప జీవితం జీవించు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇంకా ముందు ఎప్పటికీ నీ కూడా చేయకుండా నిన్ను కాపాడుతాడు. నువ్వే కాదు, నీ కుటుంబం అంతా రక్షణ పొందుకుంటాడు. నీ జీవితం చూసి నీ బిడ్డలు రక్షణ పొందుకుంటారు. నీ జీవితం చూసి నీ కుమారులు రక్షణ పొందుకుంటారు. నీ జీవితం చూసి నీ భర్తలు రక్షణ పొందుకుంటారు. ఈ రాత్రి వేళలో ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో అడుగు, దేవా నా కుటుంబాన్ని రక్షించు. ఆనాడు నోవహు దినాల్లో 20 రక్షించు దేవా, నా కుటుంబాన్ని రక్షించయ్యా. మనుష్య కుమారుని దినములలో ఉన్నామయ్యా, నీ రాకడ దినాలలో మేము ఉన్నామయ్యా, నన్ను క్షమించయ్యా. నీ సన్నిధిలో చేయుటకు, నిత్య జీవమునకు వారసులుగా మమ్మల్ని చేయయ్యా, పరలోక రాజ్య వారసులుగా చేయయ్యా. నేను నా కుటుంబమును యెహోవాను సేవించదమని యెహోషువ చెప్పినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే దేవుని దగ్గర సన్నిధి, దేవుని దగ్గర పాపం ఒప్పుకోండి. కన్నీరు కాచింది. హిజ్కియా కన్నీరు కాచినప్పుడు ఆయన 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించిన దేవుడు నీ జీవితంలో ఒకవేళ ఈ రాత్రి చనిపోతామో తెలియదు, దేవుడు ఇంకా ఆయుష్ పెంచుతాడు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నట్లు నీ జీవితంలో మనుష్య కుమారుని దినములో మేమందరూ ఎత్తబడే గుంపులో ఉండాలి. ప్రార్థన చేసుకోవచ్చు. మీ ప్రార్థన దేవుడు అంగీకరించున్నాడు.